అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు వాక్య అంశము 2 సమూయేలు 22వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుకుందాము. యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. ఈరోజు వైఫల్యాలతో, ఒంటరి జీవితంతో, ప్రేమ లేని జీవితంతో, వ్యాపారంలో అభివృద్ధి లేని పరిస్థితిలో, అంధకార పరిస్థితిలో ఉన్నారేమో. దేవుడు వాగ్దానం చేస్తున్నారు, మీ చీకటిని వెలుగుగా మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఎవరైతే యేసు క్రీస్తును స్వీకరించి ఆయనను కలిగిన వారుగా ఉంటారో వారిలో చీకటి అనేది ఎంత మాత్రమూ ఉండదు. దావీదు మహారాజు అంటున్నాడు, గాఢంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, ఎందుకంటే ఆయన తోడు నాకుంటుంది. ఆ గాఢంధకారపు చీకటిలో సంచరించిన ఆయన నిత్యమైన వెలుగుగా ఉంటాడనే నమ్మకం, విశ్వాసం దావీదులో ఉంది గనుక ఈరోజు మీ చీకటి పరిస్థితిని వెలుగుకరంగా మార్చబడాలంటే దేవుణ్ణి స్వీకరించి దేవుని యొక్క మార్గంలో ప్రయాణం చేసేవారుగా మనం ఉండాలి. మన యొక్క మార్గం, ఏ మార్గంలో ప్రయాణం చేస్తున్నాం, ఆ మార్గం విడిచి దేవుని యొక్క మార్గంలో ఎప్పుడైతే ప్రయాణం చేస్తామో దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. యోబు జీవితాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉన్న యోబు ఒక రోజులోనే తన యొక్క జీవితం అంధకారం అయిపోయింది. ఆ అంధకారమైన పరిస్థితుల్లో కూడా దేవుని మీద నమ్మకం, విశ్వాసం అనేది ఉంది. తన యొక్క యథార్థమైన స్థితిని బట్టి తన యొక్క అంధకారమైన ఆ యొక్క జీవితంలో వెలుగు పుట్టి రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు, అధికమైన సంతోషాన్ని పొందుకున్నాడు. ఇక ఉదయకాల సమయంలో ఓటమి, అపజయాలతో అంధకారమైన జీవితంలో ఉన్నారేమో. దేవుని వైపు ఒకసారి ఆయన అనుగ్రహం కోసం ఎప్పుడైతే చూస్తామో దేవుని యొక్క అనుగ్రహం పొందుకుంటాం. ఆయన యొక్క సన్నిధి కాంతి మన మీద ప్రకాశింపబడుతుంది. ఎప్పుడైతే ఆయన యొక్క సన్నిధి కాంతి మన మీద ప్రకాశింపబడుతుందో మన యొక్క జీవితంలో ఎల్లప్పుడూ కూడా సంతోషమే, ఎల్లప్పుడూ కూడా విజయమే, ఎల్లప్పుడూ కూడా ఉన్నతమైన ఆశీర్వాదాలతో కూడిన జీవితంగా ఉంటుంది. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం చేత వెలిగింపబడి అనేకులకు వెలుగుకరంగా ఉండవలసిందిగా ప్రభు పేరిట మిమ్మల్ని కోరుతున్నాను. దేవుడు మీకు జీవితంలో ఆయన వెలుగును ప్రకాశింపజేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో వాని గురించిన వాక్యాన్ని బట్టి నా వందనాలు దేవా. చీకటి బ్రతుకుల దేవా, వెలుగు నింపేవాడు నీవే. ఈ లోకంలోకి వెలుగుగా వచ్చావు. ఈ లోకంలో చీకటిని పారదోలడానికి దేవా జన్మించావు దేవ. ఎవరైతే నిన్ను స్వీకరిస్తారో, నీ యందు విశ్వసిస్తారో, నిన్ను నమ్ముకుంటారో దేవా, నీ యొక్క మార్గంలో ప్రయాణం చేస్తారో దేవా, వారి జీవితం ఎల్లప్పుడూ కూడా వెలుగుకరమైనదిగా ఉంటుందని చెప్పి దేవా నీ యొక్క వాక్యం ద్వారా స్పష్టంగా తెలియజేస్తావు. ఈరోజు చీకటికరమైన జీవితాన్ని తీసివేసుకుని నిన్ను స్వీకరించి వెలుగుకరమైన జీవితాలుగా మార్పు చెందడానికి దేవా నీ కృప అనుగ్రహించండి. ఈరోజు చేయించిన ప్రతి పనిలో నీ సహాయం అనుగ్రహించి ఇక దీని ఆశీర్వాదాలు ప్రతి ఒక్క బిడ్డ మీద బండి కురంబరం చేయమని మా ప్రభు యేసుని పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృప
సదాకాలం మనకు తోడయిండి నడిపించును గాక. ఆమేన్.